అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. పూణే నగరం. చలికాలం మెల్లగా దిగివస్తున్న రోజులవి. ఆకాశం మీద మబ్బులు నిదానంగా జారుతుంటే కొరేగావ్ పార్క్ వైపు వెళ్లే రోడ్లలో నిశ్శబ్దం విచిత్రంగా ఎక్కువైంది. ఆశ్రమం గేటు దగ్గర ఉన్న బోర్డు మాత్రం మారలేదు. ఓషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్. కానీ లోపల వాతావరణం ఒక తుఫాను నెమ్మదిగా నిశ్శబ్దం అవుతున్నట్లు ఉంది. ఆశ్రమంలో పనిచేసే ఒక యువ సన్యాసి పేరు ఆనంద్. ఆ రోజు అతని చేతుల్లో వణుకు ఉంది. ఎందుకో తన మనసు చెప్పలేని భారంతో నిండిపోయింది. అతను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. మెడిటేషన్ హాల్ దగ్గర సాధారణ రోజుల్లా సంగీతం వినిపించలేదు. నవ్వులు లేవు, డాన్స్ లేదు, వీణల మోగుడు లేదు. ఒక మౌనం మాత్రమే. ఒక మౌన గురు. ఓషో అంటే కొందరికి తాత్వికుడు, కొందరికి తిరుగుబాటు, కొందరికి వివాదం, మరికొందరికి విముక్తి. కానీ ఆనంద్‌కి మాత్రం ఓషో అంటే నాకు నాలోనే నేను కనిపెట్టిన దారి. ఆ రోజు ఉదయం నుంచే వార్తలు చుట్టుముట్టాయి. గురూజీ ఆరోగ్యం బాగాలేదు, చాలా బలహీనంగా ఉన్నారని. ఆనంద్ పరిగెత్తుకుంటూ ఓషో ఉండే గదివైపు వెళ్ళాడు. దగ్గర్లో ఉన్న సీనియర్ సన్యాసి, ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళకండి, గురూజీ విశ్రాంతి తీసుకుంటున్నారు అని మెల్లగా చెప్పాడు. ఆ మాటల్లో విశ్రాంతి అన్న పదం సాధారణంగా వినిపించిన ఆనంద్‌కు అది అంతిమ సంకేతంలా అనిపించింది. చివరి క్షణాల దగ్గర. పూణేలో ఓషో చివరి రోజుల్లో శరీరం బాగా అలిసిపోయింది, కానీ ఆయన ముఖంలో మాత్రం అలసట కనిపించేది కాదు. సన్యాసులందరికీ ఆయన చెప్పేది ఒక్కటే, శరీరం మారుతుంది, మీరు మారరు. మరణం కూడా ఒక తలుపే అని. ఆ మాటలు విన్నప్పుడు అందరూ తత్వంగా తీసుకున్నారు, కానీ ఆ రోజు ఆ మాటలు ప్రత్యక్ష నిజం కావడానికి దగ్గరగా ఉన్నాయి. ఆనంద్ దూరంగా నుంచే కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. మెడిటేషన్ హాల్‌లో కొందరు కన్నీళ్లతో కూర్చున్నారు. కొందరు కళ్ళు మూసుకొని జపంలా ఓషో ఓషో అని శ్వాసలో పలుకుతున్నారు. అక్కడ ఎవ్వరూ పెద్దగా ఏడవలేదు. అది ఓషో నేర్పిన శిక్షణ. ఏడుపు కన్నా సాక్షి భావం గొప్పది. 1990వ సంవత్సరంలో జనవరి 19వ తేదీ నాడు ఒక ముగింపు కాదు. ఆ రోజు సాయంత్రం ఆశ్రమంలో మెల్లగా ఒక వార్త పాకింది. ఓషో ఇక లేరు అని. 1990వ సంవత్సరంలో జనవరి 19వ తేదీ నాడు పూణేలో ఆయన శరీరం విడిచారు. ఆ మాట విన్న క్షణంలో ఆనంద్‌కి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అతని కళ్ళు తడి అయ్యాయి, కానీ ఏడుపు రాలేదు. అది గర్వం కాదు, దుఃఖం కాదు, విషాదంతో కూడిన అర్థం. సీనియర్ సన్యాసి మెల్లగా అన్నాడు, గురూజీ చనిపోలేదు, ఆయన శూన్యంలోకి వెళ్ళిపోయారు. ఆ మాటకి అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు. ఆశ్రమం గోడల మధ్య మిగిలిన స్వరం. ఓషో మరణించిన తరువాత కూడా పూణే ఆశ్రమం మారలేదు. అక్కడ గాలి వీచే విధానం కూడా అదే, చెట్లు కదిలే ధ్వని కూడా అదే. కానీ లోపల ఉన్న వాళ్ళ హృదయాల్లో ఒక ఖాళీ, అదొక లోతైన గదిలా మారింది. ఆనంద్ రాత్రి బయట కూర్చొని నక్షత్రాలను చూస్తూ అనుకుంటున్నాడు, ఓషో మీరు శరీరం వదిలేశారు, కానీ మీ మాటలు, మీ మౌనం ఇప్పుడు నా లోపల నేనే అయిపోయాయి. ఆ క్షణంలో అతనికి ఓషో చెప్పిన ఒక వాక్యం గుర్తొచ్చింది, నేను చనిపోతే నన్ను వెతకకండి, మీ లోపల మౌనంలో ఉంటాను. ఆనంద్ కళ్ళు మూసుకుంటున్నాడు. మౌనం లోపలికి నడిచాడు. ఓషో పూణేలో మరణించారు, కానీ అది అంతం కాదు. ఆశ్రమం గోడలపై ఆయన పేరు ఉంది, పుస్తకాలలో ఆయన తత్వం ఉంది. కానీ అసలు ఓషో అనుయాయుల అంతర్మౌనంలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు.
మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కంటెంట్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ.